ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎదురైన అనుభవాలను, విజయాలను, కొన్ని సవాళ్లను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. సినిమా రంగంలో నో చెప్పడం ఎంత కష్టమో, ఒక కథ నచ్చకపోతే దానిని తీయడం తనకు ఎంత టార్చరస్గా ఉంటుందో వివరించారు. ఛత్రపతి హిందీ రీమేక్ పై ఆయన మాట్లాడుతూ దానిని అనుకోకుండా చేసిన ప్రాజెక్టుగా చెప్పుకొచ్చారు. సురేష్, విజేంద్ర ప్రసాద్ వంటి ప్రముఖులు ఇందులో భాగస్వాములయ్యారని గుర్తు చేసుకున్నారు. ఏ దర్శకుడు కూడా తన సినిమా ఆడకూడదని తీయడని, ప్రతి ఒక్కరూ విజయం కోసమే కృషి చేస్తారని వివి వినాయక్ స్పష్టం చేశారు. అయితే ప్రేక్షకుల స్పందనను అంచనా వేయడం ఎప్పుడూ కష్టమైన పనే అన్నారు. ఇక ఎడిటింగ్ గదిలో నవ్వు తెప్పించిన సన్నివేశాలు థియేటర్లో ప్రేక్షకులను నవ్వించకపోవచ్చని, లేదా ఇక్కడ చిన్నది అనుకున్నది అక్కడ పెద్ద హిట్ కావచ్చని ఆయన ఉదాహరణలతో వివరించారు. ఈ విషయంలో ప్రముఖ సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ చెప్పినట్టుగా ఎడిటింగ్ రూమ్లో సినిమాలోని తప్పులు తెలియవని, థియేటర్లో కూర్చున్నప్పుడే అవి తెలుస్తాయని వినాయక్ ప్రస్తావించారు. 100% హిట్లు తీసిన దర్శకులు ఎవరూ ఉండరని, ఇది సినీ పరిశ్రమలో ఒక అనిశ్చిత అంశమని వివి వినాయక్ అన్నారు.